ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థుల పైన మీరు విరుచుకుపడుతూ ఉంటారు. చాలా సెటైర్లు వేస్తూ, పంచులు వేస్తూ, అలాగే వాళ్ళకి సరైన కౌంటర్లు ఇస్తూ ఉంటారు కదా వైసీపీ వాళ్ళ మీద. మీకు ఫ్యూచర్‌లో మళ్ళీ నాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయన్న భయం గాని ఎప్పుడు అలా అనిపించలేదా? ఎందుకండి ప్రాబ్లమ్స్ వస్తాయనంటే వస్తాయి కదా. ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయాలి కదా, పారిపోతే ఎట్లా? ఈరోజు అందరూ అనుకుంటారు కదా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓఎం ఎగిరెగిరి పడింది, తీరా గవర్నమెంట్ పోయిన తర్వాత ఎట్లా ఉంది అని చెప్పేసి. ఆ 5 ఏళ్ళు కూడా మాట్లాడారా వైసీపీ అధికారులు? మాట్లాడాను కదా అప్పుడు చిరంజీవి గారిని, ఇప్పుడు రోజా గారిని అప్పుడు ఇదన్నారు కదండి. చిరంజీవి గురించి కామెంట్స్. నేను ప్రభుత్వం ఎలక్షన్లకు ముందే మాట్లాడా, గవర్నమెంట్ ఉన్నప్పుడే మాట్లాడా. దాని తర్వాత గవర్నమెంట్ ఓడిపోయింది, తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అక్కడి నుంచి నేను వాయిస్ వినిపిస్తున్నా. అందరూ అంటారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే నాకు అప్పుడు మాట్లాడాలనిపించలేదు. అంటే నేను అన్ని వింటున్నా. నాకు అసలు అప్పుడు యూట్యూబే పెట్టలా, నేను ఇన్స్టాగ్రామే తెలియదు నాకు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తెలిసింది కాబట్టి నేను నా వాయిస్ వినిపిస్తున్నా. 2.5 years అనిపింది. నేను అప్పుడు అంతగా నేను పాలిటిక్లోకి అంత నా ఇది వరకు మూవీస్ వరకు షూటింగ్స్ బిజీగా ఉన్నా. ఇప్పుడు నాకన్నీ అర్థం చేసుకుంటున్నాను కాబట్టి, చూస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నా. అది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళు అయింది కదా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఏమైనా ఈ 9.5 సంవత్సరాలు కావచ్చు, దాదాపు 10 ఏళ్ళు కావచ్చు. సినిమా ఫీల్డ్ ఎవరు రాజకీయ పరంగా ఏమన్నా? రాజకీయ పరంగా కానీ సినిమాల్లో కమిట్మెంట్స్ అని, ఏదో కాస్టింగ్ కౌచ్ అని, ఇలా రకరకాలుగా ఉంటూ ఏమీ లేదు. కాస్టింగ్ కౌచ్ లేదు, కమిట్మెంట్స్ ఏమీ లేదు. ఏదైనా కూడా 2 చప్పట్లు కొడితేనే సౌండ్ వస్తుంది, ఒక చేతితో కొడితే సౌండ్ రాదు. ఇదంతా కొంతమంది కావాలని చెప్పేసినటువంటి ఇది. ఫిలిం ఇండస్ట్రీ చాలా గొప్పది. మీ యొక్క ఉన్న కళని చూపించుకోవడానికి, ఆ ఒక మంచి టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో అలాంటి ప్లాట్ఫామ్ని తప్పుగా ఎవరైనా మాట్లాడితే తల్లి రొమ్ము పాలు తాగి రొమ్మును గుద్దినట్టు లెక్క అనమాట. నిజంగా ఏది మిస్టేక్ ఒకరిదే ఉండదు, ఇద్దరిది ఉంటే ఉంటుంది. అది ఎక్కడో ఎవరో ఎలాంటి మెంటాలిటీ ఏమో మనకు తెలియదు. కానీ సో ఇండస్ట్రీలో ఉండేటువంటి డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, ఎవరైనా మేనేజర్లు ఎవరైనా సరే ఎవ్రీవన్ చాలా రెస్పెక్ట్ చేస్తారు, చాలా పద్ధతిగా ఉంటారు, చాలా హుందాతనంగా. వాళ్ళు ఏంటి, మనం ఈ మూవీకి ఇన్ని కోట్లు పెడుతున్నాం, ఆదాయాలు ఎలా వస్తాయి, ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి, ఇదే ఆలోచిస్తారు. కానీ ఇంకా వేరే పనే ఉండదా అండి? ఇదే పనా? అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఏమో మిగతా వాళ్ళకి ఏమో ఎదురైన ఏమో నాకు తెలియదు. కానీ సో నా విషయంలో మటుకు ఈ 9.5 10 yearsలో నాకు ఎప్పుడు నాకు ఎదురవ్వలేదండి. ఒకవేళ టక్కన ఎవరైనా సరదాగా మాట్లాడినా కూడా పోలేండి సార్, నాకు ఇది ఇవ్వకపోతే ఇంకొకరు మనం పోతా ఉండడం అంతే. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్ పెట్టావమ్మా, నీ దగ్గరికి వచ్చాను, నువ్వేదో మాట్లాడావు, నువ్వు కాకపోతే ఇంకొకరు, నువ్వు ఉన్నవారు ఇండస్ట్రీకి రాలేదు కదా, నేను అదెందుకు ఆలోచించరు అంటున్నా. ఎంతమంది డైరెక్టర్లు లేరు, ఎంతమంది సినిమాలు తీయడం లేరు? ఇస్తారు. నీ టాలెంట్ ఏదో చిన్న మూవీలో నువ్వు బయటికి కనిపించినప్పుడు ఓహో ఈ అమ్మాయి బాగా చేస్తుందనంటే ఆటోమేటిక్గా నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవరైనా ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.